ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలోనే ఇది ఒక స్వర్ణయుగం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైంది. 2 నెలల ముందు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ సంస్థలు దెబ్బతిన్నాయో, ఏ సంస్థలు నిర్వీర్యమైనాయో గత 5 సంవత్సరాల్లో దానిలను గాడిలో పట్టే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల్లో ఏపీఎస్ఆర్టీసీకి ఒక చిరస్మరణీయ స్థానం ఉంది. సూర్యుడు ఎక్కడి వరకు పోతాడో అక్కడ వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు కుగ్రామాల్లో కూడా పర్యటిస్తుంది. ముఖ్యంగా పేద ప్రజలకు ఈరోజు మనం ఇస్తున్న బియ్యము, పెన్షన్ ఎలాగో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణం కూడా అంత గొప్పది. కాబట్టి నిర్వీర్యమైన ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ, ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే సుమారు 1400 బస్సులు ఈరోజు రోడ్లపైకి రావడం జరుగుతూ ఉంది. ఇది 400 బస్సులు ఇప్పటికే వచ్చాయి. ఇంకా 1000 బస్సులు కూడా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో రేపు రాబోయే కాలంలో కూడా పూర్తిగా విద్యుత్తో నడిపే బస్సులను ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నాయి. రాబోయే 5 సంవత్సరాల్లో సుమారు 3000 నుంచి 4000 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ గ్రామాలకు అయితేనే, పట్టణాలకు అయితేనే నడిపేదానికి సిద్ధంగా ఉంది. ప్రజలు ఒకటే గమనించాలా, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు పెట్టిన నమ్మకానికి ఏ విధంగా ఒమ్ము చేసుకోకుండా ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామో ఆ సంక్షేమ పథకాలన్నిటినీ 100కి 100 రూపాయలు చిత్తశుద్ధిగా ప్రజలకు అందించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైంది. 2 నెలల ముందు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ సంస్థలు దెబ్బతిన్నాయో, ఏ సంస్థలు నిర్వీర్యమైనాయో గత 5 సంవత్సరాల్లో దానిలను గాడిలో పట్టే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల్లో ఏపీఎస్ఆర్టీసీకి ఒక చిరస్మరణీయ స్థానం ఉంది. సూర్యుడు ఎక్కడి వరకు పోతాడో అక్కడ వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు కుగ్రామాల్లో కూడా పర్యటిస్తుంది. ముఖ్యంగా పేద ప్రజలకు ఈరోజు మనం ఇస్తున్న బియ్యము, పెన్షన్ ఎలాగో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణం కూడా అంత గొప్పది. కాబట్టి నిర్వీర్యమైన ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ, ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే సుమారు 1400 బస్సులు ఈరోజు రోడ్లపైకి రావడం జరుగుతూ ఉంది. ఇది 400 బస్సులు ఇప్పటికే వచ్చాయి. ఇంకా 1000 బస్సులు కూడా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో రేపు రాబోయే కాలంలో కూడా పూర్తిగా విద్యుత్తో నడిపే బస్సులను ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.